Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. ఓయమ్మ ఇంత ప్లానింగ్ ఉందేంట్రా? వా ఏంటదనా సూపర్ రూమర్స్. అసలు ముచ్చటేంటి, అసలు మ్యాటర్ ఏంటి అనేది మాట్లాడుకుందాం ఎపిసోడ్ 20. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ముందుగా రాబిన్ హుడ్ ఈ మూవీని ఈ మంత్ 20కి రిలీజ్ చేద్దాం అనుకున్నారు, బట్ పోస్ట్పోన్ అవ్వనుంది. న్యూ డేట్ సంక్రాంతికి అని టాక్. తర్వాత సౌందర్య గారి బయోపిక్ వస్తుందని ఎప్పటి నుండి అనుకుంటున్నాం కదా, అయితే ఆ రోల్కి సాయి పల్లవిని రోప్ చేయనున్నారు. పర్ఫెక్ట్ యాప్ట్ కదా, పర్ఫార్మెన్స్తో ఆడుకుంటుంది. ఇంకా ఎయిమింగ్ ఫర్ బిగ్. అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ ఇయర్ జాన్లో వచ్చే ఛాన్స్ ఉంది. షూటింగ్ మార్చ్ నుండి అండ్ రిలీజ్ 2026లో అని టాక్. నెక్స్ట్ ఇది క్రేజీ ప్లాట్ లైన్. అసలు ప్రభాస్ హనురాగపూడి మూవీ కంటెంట్ ఏంటంటే గాంధీ అండ్ సుభాష్ చంద్రబోస్ ఫాలోవర్. కంట్రోల్ మొత్తాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందని దానిపైన బేసే ఉందని టాక్. అదిరింది కదా, నాకైతే యూనిక్గా అనిపించింది. రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉంటే న్యూ వండర్స్ చూస్తాం పక్కా. శ్రీ విష్ణు 18th మూవీలో ఇవానా అండ్ కెటికా శర్మ హీరోయిన్స్గా నటించబోతున్నట్టు తెలిసింది. తర్వాత కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ఫిలిం దిల్ రూబాని నెక్స్ట్ ఇయర్ ఫెబ్రవరి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. ఇది పర్ఫెక్ట్ రన్ టైం. గేమ్ చేంజర్ మూవీ రన్ టైం అదే లెంత్ 2 hours 42 minutes లాక్ చేసినట్టు టాక్. ఇది ఏ మూవీకైనా కరెక్ట్ లెంత్. అన్ని బాగుంటే బ్లాక్ బస్టర్ లోడ్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ SSME 29 మూవీని కూడా 2 partsగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2 parts తీయడం ఓకే కానీ ఇదే 2027 అంటున్నారు. అది వచ్చేసరికి ఎంత టైం పట్టుద్దో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఏం చేస్తున్నా వెయిట్ చేయడం తప్పిస్తే. అండ్ మ్యాడ్ స్క్వేర్ మూవీని ఫెబ్లో అదే శివరాత్రికి రిలీజ్ చేయడానికి ప్లానింగ్. తర్వాత ఇది సూపర్ న్యూస్ ఫర్ ఫ్యాన్స్. రాజాసాబ్ మేజర్ గ్లిమ్స్ ఆఫ్ టీజర్ని క్రిస్మస్కి తెచ్చేట్టు ప్లానింగ్. అండ్ ఫస్ట్ సాంగ్ని 14th Jan అదే సంక్రాంతికి అని న్యూస్. ఎట్ ద సేమ్ టైం పోస్ట్పోన్ అవుద్దని కూడా అంటున్నారు ఏప్రిల్ నుండి. యానిమల్ మూవీకి Part 3 కూడా ఉంటుందని రూమర్ స్ప్రెడ్ అవుతుంది. బట్ స్పిరిట్ అండ్ ఇంకో మూవీ అయ్యాకనా లేదా స్పిరిట్ అయ్యాకనా చూడాలి. బికాజ్ మధ్యలో అల్లు అర్జున్తో కూడా ఉంది కదా. ఆనంద్ దేవరకొండ అండ్ 90 సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ కాంబోలో మూవీ ఉంటుందని టాక్. తర్వాత రాఘవ్ లారెన్స్ అండ్ లోకేష్ కనగరాజ్ LCU సిరీస్లో బెంజ్ మూవీకి విలన్గా క్రేజీ యాక్టర్ మాధవన్ని రోప్ చేయనున్నారు. కాంబో అదర్స్ కదా, ఏదో పెద్ద ప్లానింగే LCU సిరీస్లో. క్రేజీ అంటే క్రేజీ అసలు. నాగ చైతన్య అండ్ కార్తిక్ డండి మూవీలో ముందు మీనాక్షి చౌదరి అన్నారు, ఇప్పుడు శ్రీలీల అని రూమర్ స్ప్రెడ్ అయింది. ఇది ఇంట్రెస్టింగ్ వన్. హొంబాలేతో ప్రభాస్ అన్న 3 films సైన్ చేశాడు కదా, అందులో ఒక దానికి రిషబ్ శెట్టి స్టోరీ అండ్ డైరెక్షన్ చేయబోతున్నాడని గాసిప్ స్ప్రెడ్ అవుతుంది. అఫ్ కోర్స్ కొంతమంది ఫేక్ అని కూడా అంటున్నారు, చూడాలి. బట్ క్రేజీ కాంబో అండ్ ఆస్పెక్ట్. మీరేమంటారు? ఈ కాంబో పైన మీ ఒపీనియన్ ఏంటి? తర్వాత నిన్న జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ పైన చాలా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఒక కేసుని డైవర్ట్ చేయడానికి దీన్ని హైలైట్ చేశారని, ఏదో అస్తం ఉందని అంటున్నారు. నిజంగా నిన్న సిచ్యువేషన్ అండ్ ప్రొసీడింగ్స్ చూస్తే అలానే అనిపించింది, చాలా ఓవర్ చేశారని. ఎనీవే బెయిల్ వచ్చింది, హ్యాపీ ఫర్ దట్. బట్ నైట్ చాలా లేట్ చేసి వేరియస్ రీజన్స్ పైన ఆపారు బెయిల్ వచ్చినా కూడా, ఏందో ఏమో. అండ్ తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇవ్వదన్నారు కదా, సో గేమ్ చేంజర్ మూవీ టీం కొంచెం ఎర్లీగా ఫ్యాన్ షోస్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏముంది 1M షోసే దిక్కింకా. పుష్ప 2 సినిమాని తర్వాత మెల్లగా జపాన్, రష్యా అండ్ వేరియస్ కంట్రీస్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నట్టు టాక్. నెక్స్ట్ ఇంకో క్రేజీ వన్, రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు మూవీలో సల్మాన్ ఖాన్ ఒక రోల్ ప్లే చేస్తున్నాడని రూమర్. ఏం మాట్లాడుతున్నావురా? ఇది కానీ నిజమైతే అటు నార్త్ ఇటు సౌత్ చొక్కాలు దించుకుంటారు. గోపిచంద్ అండ్ గాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కాంబోలో ఒక యూనిక్ మూవీ రాబోతుందని టాక్. చాలా డిఫరెంట్ కాంబో ఇది అండ్ ఆల్సో ఎగ్జైటింగ్ వన్. తర్వాత కూలీలో అమీర్ ఖాన్ అండ్ రజనీకాంత్ మధ్య సాలిడ్ సీన్ షూట్ కాబోతుందంట. లోకేష్ కుకింగ్ హార్డ్ మ్యాన్. డాకు మహారాజా సినిమాకి రవర్ణ వాయిస్ ఓవర్ అదే ఇంట్రడక్షన్స్ చెప్తాడని న్యూస్. అండ్ గేమ్ చేంజర్ క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుందని, అది Part 2కి లీడ్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షెల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నిజంగా ఫీలింగ్ ఎంత బాగుందో. సారీ హరీష్ గారు, ఇదంతా మీ మీద ఉన్న కోపంతో కాదు, మీ రీమేక్స్ పైన ఉన్న చిరాక్తో. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. తర్వాత అఖిల్ నెక్స్ట్ మూవీకి హీరోయిన్గా కృతి శెట్టిని అనుకుంటున్నారు. అది న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుందంట. ఏజెంట్లా మోసం చేయకపోతే అదే హ్యాపీ. అండ్ ఇట్స్ హ్యూజ్. అఖండ వరల్డ్ వైడ్ బిజినెస్ 100 కోట్లు అవుతుందని టాక్. పైగా పాన్ ఇండియా కదా, అండ్ ఆ సినిమాకి ఆ రేంజ్ పొటెన్షియల్ ఉంది కూడా. బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ రైజ్ ఇస్ సంథింగ్ ఎల్స్ అసలు. అఖండతో 70 కోట్ల బిజినెస్, వీరసింహారెడ్డితో 80 కోట్ల బిజినెస్, భగవంత్ కేసరితో క్లాష్లో వచ్చినా కూడా 70 కోట్ల బిజినెస్. హీఈస్ రోరింగ్ ఇన్ సీనియర్ హీరోస్ కేటగిరీ. సో అది గైస్ మ్యాటర్, రీసెంట్ ఇంట్రెస్టింగ్ రూమర్స్ అండ్ న్యూస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న అప్డేట్స్ని మాతో షేర్ చేసుకోండి.
అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.